తమరు నవ్వుచున్నారా? నాకు చెప్పకనే మాటి మాటికి అదృశ్యులై ఎసటుకో పెడుతుంటారు. ఇక తిరిగి వచ్చినప్పుడు బాధలు చూపడం కాక నవ్వుతారు. స్వామి, ఇప్పుడు చెప్పండి, తమరు వెళ్ళినప్పుడు నన్ను వెంట ఎందుకు కొనిపోరు? దేవి, కొన్ని స్థానములలోనికి నిన్ను కొనిపోవట సంభవము కాదు. లేదు స్వామి, లక్ష్మీ పోవుట సంభవం కానిది ఈ జగతినందు ఎట్టి స్థానమూ లేదు. తమరే చెప్పండి, జగతినందు అట్టి స్థానము ఉన్నదా? ఎచ్చట శోభ, సిరి సంపదలు, వైభవముల ఆవశ్యకత ఉండదో? దేవి, ఈ జగతి యందు కొందరు ప్రాణులు ఉన్నారు. వారికి శోభ, వైభవము, సంపద అన్న కొంచెమైనా ఆసక్తి ఉండదు. వారు ప్రభువు నామమునే జపిస్తారు. నారాయణ నారాయణ. శ్రీ మహావిష్ణు, మాతాలక్ష్మి, బహుకాలంగా తమరి సేవకై ఉపస్థితులను కాలేకపోతుంది. అందుచే నేను తమరిని క్షమాయాచన చేయకోరుతున్నాను. క్షమాయాచనను చేయవు, కేవలము యాచించాలని కోరుకుంటున్నావు. అంటే నీవు క్షమాయాచననే కోరికతోనే ఆగిపోయి ఉన్నావు. మాత, తమరు నాపై అత్యధిక కోపముగా ఉన్నారు. అవును నారదా, నీవు అనుకునేది సత్యమే. క్రోధితురాలనయ్యే వివసురాలిని. నీకు ఎట్టి అహితము చేయలేను. నీవు నీ నారాయణునికి పరమభక్తుడివి. ఇక నీపై క్రోధితురాలనవ్వడము అంటే నీ నారాయణుని క్రోధితుల్ని చేయుటయే. శాంతించండి మాత, శాంతించండి. నేను క్షమార్థిని. తప్పు చేసి అపరాధము చేసి క్షమించమని అడుగుట అత్యంత సులభోపాయము ముక్తుడగుటకు. నీవు ఇదే చేసదవు. శక్తివంతులు, సమర్థవంతులే క్షమించగలరు మాత. ఇక తమరైతే లేదు, నేడు నిన్ను హెచ్చరించుచున్నాను. భవిష్యత్తునందు వైకుంఠానికి దూరముగా ఉన్నచో నేను నీ నారాయణుని క్రోధము గురించి యోచించకనే నీ కొరకు వైకుంఠ ద్వారములు ఎప్పటికీ మూసివేయగలను. వద్దు మాత, వద్దు. భవిష్యత్తులో నా అట్టి పొరపాటు జరగదు. పార్వతీమాత సరిగానే చెప్పి ఉన్నారు. తమరు నన్ను దండించదలుచున్నారు. అందుచేతనే నేను పరుగు పరుగున తమరి సేవకై వచ్చి ఉన్నాను. అంటే నీవి సమయమున కైలాసము నుండి వచ్చుచుంటివా? అవును ప్రభు, నేనచ్చటి నుండి శ్రీగణేశుని అద్భుత లీలలను చూసి వచ్చుచున్నాను. ధన్యులు ఆ శ్రీగణేశులు. ఇంకా ధన్యులు ఆయనకి జన్మనిచ్చిన పార్వతీమాత. ధన్యులు ఆయన జనకులు పరమశివశంకరుడు. పుత్రుడనినా అటులేయుండవలే. ఏమిటి నారదా, తన్మయత్వంతో శ్రీ గణేశుని చేయుచుంటివి? అట్టి గొప్ప కృత్యం ఏమి చేసిన శ్రీ గణేశుడు? మాత ఆయన తమ మాత యొక్క వరమును గౌరవిస్తూ ముగ్గురు అసురులని పాతాళలోకమును కంపినారు. మరణకాండ లేదు, రక్తపాతము లేదు, యుద్ధము అసలే లేదు. పుత్రుడనినా అటులేయుండవలే. శ్రీహరి, ఇక నాకు అనుజ్ఞనీయండి. పుత్రుడనిన అటులేయుండవలే, పుత్రుడనిన అటులేయుండవలే, పుత్రుడనిన అటులేయుండవలే. ఏమైనది దేవి? ఒక్కసారిగా ఉదాసురాలు ఎందుకైనావు? నీ మౌనమునకు కారణము చెప్పు దేవి. నీవు చెప్పినా చెప్పకయున్నను పరిస్థితి అవగతమవుచున్నది. గణేశుని విషయము, ఆ అద్భుత లీలలు, ఆ ప్రశంసని విని నీలో కూడా మాతృత్వం జాగృతమైనది. నీవు కోరుతున్నావు నీకు కూడా గణేశుని వంటి పుత్రుడు కలగాలని. అయితే అది సంభవమేనా స్వామి? అవును దేవి, ఈ జగతిలో అసంభవం ఏదీ లేదు. కానీ పుత్రునికై కోరిక పుత్రుని ఆరాధనతోనే సంభవం. అంటే దేవి, నీ కోరిక బ్రహ్మ విష్ణు మహేశుల ఆరాధనతో తీరదు. ఆ గణేశుని ఆరాధనతోనే పూర్తి అగును. అతనినేగా పుత్రుని రూపంలో పొందగోరుతున్నావు. పుత్రుడనిన అట్లుండవలే, పుత్రుడనిన అటులేయుండవలే, పుత్రుడనిన అటులేయుండవలే. గణేశ రూపుడైన పుత్రుని వాంఛిస్తూ లక్ష్మీమాత విచారగ్రస్తురాలవుతుంది.
ఆమె మస్తిష్కములో ఒకటే ప్రశ్న మాటి మాటికి తలెత్తుతున్నది. ఆమె గణేశుని వంటి పుత్రునికి మాత అవగాహన లేదా అని. ఇది కేవలము ఒక్క ప్రశ్నగానే గాక లక్ష్మీమాతకి అత్యంత చింతాహేతువుగా మారినది. ఇంకొక వైపు అసురుల గురువు శుక్రాచార్యుని మనస్సున కూడా ఇంకొక సమస్య ఎదురైనది. సమయము మించిపోకుండా అసురులు తమ శక్తులను ఏకం చేసి దేవతలను విరోధించకుంటే అసురజాతి ఇక ఎప్పటికీ నాశనమవ్వగలదని సంశయం మొదలవుతుంది. అంత శుక్రాచార్యుడు అసురులను ఏకము చెయ్యడానికి వారిని ఆరంభిస్తాడు. వీర అసురులారా, ఏమైనది మీ యొక్క వీరత్వము? మీ అసురుల వీరత్వము, పౌరుషాల ప్రభావమును దేవతలు, ఆ దేవతల అధిపతి అయిన ఇంద్రుడు కూడా ఎన్నో మార్లు ఒప్పుకున్నారు. అట్టి వీర అసురులు భయభీతుల ఎత్తట దాగి ఉన్నారు. బయటికి రండి అసురులారా, బయటికి రండి. మా నిరంతర ప్రయాసల అనంతరము కూడా మీ అసురులు ఆదివాసులతో సమముగా గుహలయందు దాగి ఉంటున్నారు. మేము మాటి మాటికి పిలిచిన పిదప కూడా మీరు ఆశ్రమం మందు ప్రత్యక్షమగొట్టలేదు. ఇది మీకు ఎన్నడూ హితకారకము కాదు. లేవండి అసురులారా, మేల్కొనండి. మీ అజ్ఞాత స్థలముల నుండి వెలుపలకి రండి. రండి అసురులారా, రండి. ఇక ఇప్పటికీ మీరు మా పిలుపుని, ఆహ్వానమును వినకుంటే కనుక రాక్షసులందరూ ఎప్పటికీ నాశనమైపోగలరు. లేవండి అసురులారా, లేవండి, లేవండి, మేల్కొనండి. అటు చూడండి దేవేంద్ర, దమనాసురుని నేతృత్వమందు అసురులు వచ్చుచూ ఉన్నారు. ఈ దమనాసురుడు ఆ దుర్భేద్యాసురుని పుత్రుడు. పూర్వకాలమంతడు శ్రీ గణేశుని చేత సంహరించబడినాడు. దీని అర్థం ఏమన్నా? శుక్రాచార్యుడు ఇప్పుడు దమనాసురుని ప్రేరేపించి అసురుల శక్తి పెంపొందించెదరు. ఇంకా మనకి విపత్తును సృష్టించెదరు. దమనాసుర, కొంచెం నీ దుర్దశను చూసుకో. ఇది చూసి నీకు లజ్జ కలుగుతున్నదో లేదో మాకు తెలియటం లేదు. కానీ నిన్ను చూసి మా మస్తకము లజ్జతో కృంగిపోవుతున్నది. నీవు కేవలం దైత్యునివి, మేము దైత్య గురువులము. ఆ దుర్భేద్యాసురుడు ముల్లోకములపైన విజయం సంప్రాప్తించుకుని దేవతలను స్వర్గం నుండి తరిమి వారిని దాగి ఉండేందుకు వివసుల్ని చేసినాడు. అట్టి దుర్భేద్యాసురుని పుత్రుడు నేడు శోచనీయము, దుఃఖనీయ స్థితికి జారెను. ఏమైనది నీ శౌర్యము? ఏమైనది నీ యొక్క వికృతత్వం? ఏమైనది నీ సాహసము, నీ వీరత్వము? ఏమైనది నీ భయంకరత్వం? అది చూసి సంపూర్ణ సృష్టిలో హాహాకారాలు ఉత్పన్నమయ్యేవి. దైత్యగురు, మా ఈ దుర్దశకి కేవలం మేమే దోషులం కాదు, మాకు నేతృత్వం వహించు వారెవరూ లేకుండిరి. మాకు నేతృత్వమే ఉంటే మేము దేవతలని అణగద్రొక్కియుందుము. అవును దైత్యగురు, మేము వారిని అంతం చేసేవారు. తమరు మమ్మల్ని ఆవాహన చేసినారు, మేము ఏదో చేయవలని ఉత్సాహం కలిగింది దైత్యగురు. అవును దైత్యగురు, తమరి రాకతో క్రొత్త జీవితం లభించింది. ఇప్పుడు తమరు చెప్పినట్లే మేము చేయుదాం. తమరు మా యందు క్రొత్త ఆశను కలిగించినారు. చెప్పండి దైత్యగురు, అసురుల శత్రువులు ఎవరిని సంహరించాలి? మేము ప్రప్రథమంగా నీవు ఇది యోచించు. నీ ఈ దుర్దశకి ముఖ్యముగా కారణము ఎవరని? అసురుల దుర్దశకు ముఖ్యంగా సదా దేవతలే కారణమై ఉన్నారు దైత్యగురు.
నిజం చెప్పినావు. కానీ మీది ఈ దమనాసురుని దుర్దశకి ముఖ్యమైన కారణము అసురులకు ఆరాధ్యుడైన పరమశివుని యొక్క పుత్రుడు శ్రీ గణేశుడు. వింటున్నావా దమనాసుర? నీ పితృకుడు గణేశుడు. అతను మన ఆరాధ్యుని పుత్రుడై ఉండి కూడా అసురులకు శత్రువు. ఈ గణేశునితోనే నీవు నీ పితా మృత్యువుకై ప్రతీకారం తీర్చుకోవాలి. తీర్చుకొనేదా దైత్యగురు, అవశ్యం తీర్చుకొనేదా. నా పితరుని హంతకునిపై ప్రతీకారము అవశ్యం తీర్చుకొనేదా. మరతను అసురుల ఆరాధ్యుడైన శివుని పుత్రుడైన గణేశుడైతే నేనతనిని విడువను దైత్యగురు. దమనాసుర, గణేశుడు శక్తివంతుడు. అతనిపై ప్రతీకారమునకై నీవు ప్రత్యేక శక్తులు ప్రాప్తించుకోవాలి. అది నువ్వు చేసేదను దైత్యగురు, అవశ్యము చేసేదను. పితరుని ప్రతీకారము తీర్చుకొనుటకు తమరు ఎట్టి ఆదేశము ఆజ్ఞలనిచ్చినను నేనవన్నీ పాలన చేసేదను. అయితే వెంటరా, ఆశ్రమంలో నీకు సర్వశక్తులను ప్రసాదిస్తాము. ఓం హ్రీం క్లీం శ్రీం చాముండాయ స్వాహా. ఓం హ్రీం క్లీం శ్రీం శక్తి దేవ్యో స్వాహా. ఓం హ్రీం క్లీం శ్రీం శివప్రియాయ స్వాహా. దేవీ శక్తి విజయీ భవ. దైత్య గురువు శుక్రాచార్యునికి జయము. దైత్య శక్తులకి జయము. అసుర శక్తులకి జయము. దైత్య గురువు శుక్రాచార్యునికి జయము. దైత్య శక్తులకి దైత్య గురువు శుక్రాచార్యుని నుండి దైత్య శక్తులను పొంది అసురులు ఎంతో ప్రసన్నులవుతారు. కానీ దేవతలు భయభీతులవుతారు. ఇక దేవతలకి దేవేశ్వరుడైన శివుని శరణు కోరటం తప్ప వేరే మార్గము లేకపోయినది. వాస్తవమునకు భోళాశంకరుడు ఎట్టి విషమ పరిస్థితి నుండైనా తన భక్తులను కడతేర్చి వారికి శుభం కలుగజేస్తాడు. కానీ భక్తుల భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణతలయందు వారు సర్వేశ్వరుని కృపను పొందగలిగే శక్తి కలిగి ఉండాలి. అటువంటి సోమనాథేశ్వరుని పరమశివుని చరణములకు మా శతకోటి ప్రణామములు.